ఈ జ్ఞానులు ఏమనుకున్నారు అని అంటే, యూదులకు రాజుగా పుట్టినవాడు రాజగృహంలో పుడతాడు, స్తోత్రం కలుగునుగా. అందుకే ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగారు? హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి అడిగారు. చెప్పండి, ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగారు? హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? మీ ఇంట్లో పుట్టాడు అనుకున్నాం, నువ్వు హేరోదు రాజువు కదా, రాజులిళ్లలోనే రాజు పుడతాడు కదా, అందుకే మేము వచ్చి అడుగుతున్నాము. హేరోదు రాజును అడుగుతారు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని అడిగితే మాకు తెలియదు అంటాడు ఆయన. అప్పుడు చెప్తారు బెత్లెహేములో పుడతాడని, స్తోత్రం కలుగునుగాక. అక్కడున్న ప్రధాన యాజకులందరూ కూడా చెప్తారు బెత్లెహేములో పుడతారయ్యా అంటే, వీళ్ళు అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక చిన్న ఇల్లు కనపడతా ఉంది. అక్కడ ఒక చిన్న ఇంట్లో, చిన్న గృహంలో యేసుక్రీస్తు ప్రభువారు కనపడతా ఉన్నారు. చూడండి, ఆ చిన్న గృహాన్ని చూసి వాళ్ళు అనుమాన పల్లా. రాజు అనంటే, దేవుడు అనంటే గొప్ప ఇంట్లో ఉండాలి కదా. ఈరోజు మాలాంటి అయ్యగారులకు విలువ ఎప్పుడు వస్తుందో తెలుసా? ఓ పెద్ద కారు ఉంటే అయ్యగారు అని పిలుస్తారు, 3 స్టేర్ల బిల్డింగ్ కడితే కనుక అయ్యగారు అని పిలుస్తారు. నాకు గనక అంతా ఫాలోయింగ్ ఉంటే అయ్యగారు వందనాలు వందనాలు అని వంగి వంగి దండాలు పెడతా ఉంటారు. అయ్యగారికి కూడా విలువ ఎప్పుడు వస్తుంది? కార్లు ఉండాలా, పెద్ద పెద్ద బిల్డింగులు ఉండాలా, మంచి ఇల్లు ఉండాలా, సూటు కోటు వేసుకుని వస్తే అప్పుడు అబ్బా అయ్యగారు. మనుషుల కనుదృష్టి చూస్తూ, మనుషుల పైరూపాన్ని చూస్తూ విలువనిస్తారు ఇవాళ రేపు. జ్ఞానులు ఏం చూసి ఆయన్ని రాజు అనుకున్నారు? ఏమీ చూడకుండానే రాజు అనుకున్నారు, స్తోత్రం కలుగునుగాక. సిలువ మీద రెండో దొంగ ఏమంటున్నాడు? యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను ఏం చూసి రాజు అన్నాడు ఆయన్ని? ముళ్ళ కిరీటాన్నా, ఒంటి మీద బట్టలు లేకుండా ఉన్న స్థితినా, ఒంటి నిండా గాయాలనా, ఏలాడబడుతున్నాడు చేతగాక, దాన్ని చూసి రాజు అంటున్నాడు సిలువ మీద రెండో దొంగ. నిజంగా అంగీకరించారు వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తులోని దైవత్వాన్ని, స్తోత్రం కలుగునుగాక. సిలువ మీద రెండో దొంగ ఏమీ లేకుండా చూసి, ముళ్ళ కిరీటాన్ని చూసి, ఒంటి నిండా దెబ్బలను చూసి, చేతగాని తనాన్ని చూసి నిజంగా ఈయన దేవుడు అని చెప్పి సిలువ మీద రెండో దొంగ అంగీకరించాడు. ఈరోజు మన కార్యం జరిగితే యేసు ప్రభు గొప్పోడు, కార్యం ఏదైనా జరిగిస్తే దేవుడు ఉన్నాడని చెప్తాం. కానీ జ్ఞానులు అలాంటి వారు కాదు. ఒక చిన్న ఇంట్లో యేసుక్రీస్తు ప్రభు వారు జనించి చిన్న ఇంట్లో ఉంటే, పశువుల పాకలో యేసు ప్రభు పుడితే, ఓ మేము పెద్ద రాజు అనుకొని వచ్చినాం, రాజు గృహాల్లో ఉంటాడు అనుకొని వచ్చినాం, తేరా చూస్తే ఈయన చిన్న ఇంట్లో ఉన్నారని చెప్పి వాళ్ళ విశ్వాసం దెబ్బతినలా. వాళ్ళ విశ్వాసం దెబ్బతినలేదు. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువాన్ని పసివాడిగా చూసినప్పటికీ కూడా, చిన్న ఇంట్లో చూసినప్పటికీ కూడా వాళ్ళు దేవుడు అని గుర్తించారు, స్తోత్రం కలుగునుగాక.